నిత్యావసర ధరలు ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టంగా చేయాలని, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించి సామాన్య ప్రజలను ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు సిపిఐ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు సిపిఐ కార్యకర్తలతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం వెంటనే సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని నిత్యావసర సరుకుల ధరలు కూడా తగ్గించి ఆదుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని అన్నారు. కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసి పేద ప్రజలను ఆదుకోవాలని తెలిపారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, అదేవిధంగా పెట్రోలు, డీజిల్ ధరలు, మరి పేద ప్రజలు రోజు బాదుతున్న ఈతి బాధల్ని నివారించాలని చెప్పి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. మరి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికి కూడా దేశంలో 130% మంది ప్రజలు ప్రభుత్వ లెక్కల ప్రకారమే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని చెప్తున్నారు. దారిద్ర్య రేఖకు దిగువనంటే కనీసం 2 పూట్ల తిండి తినలేని పరిస్థితుల్లో వాళ్ళు అంతా కూడా 30% ఉన్నారని చెప్తున్నారు. అయితే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయన చెప్తున్నాడు దేశం చాలా ముందుకు పోతుంది, అదేవిధంగా దేశ సంపద అంతా పెరుగుతుంది అని. దేశ సంపద పెరుగుతున్న మాట వాస్తవం. అయితే ఈ సంపద అంతా దేశంలో ఉండే 145 కోట్ల మంది ప్రజలకు చేరడం లేదు. కేవలం ఏళ్ల మీద లెక్కబెట్టే బడా కోటీశ్వర్ల చేతుల్లో ఈరోజు సంపద అంతా కేంద్రీకృతమైంది. మరి ఇప్పటికీ ప్రభుత్వం వాళ్ళు చెప్తుండే దాదాపు నరేంద్ర మోడీ చెప్తున్నాడు 80 కోట్ల మందికి, అంటే అన్ని కుటుంబాల వాళ్ళకి అంత్యోదయ పథకంతో మేము 5 రూపాయల కిలో బియ్యం